హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ఎరుబండి బ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. మన ప్రీవియస్ వీడియోస్లో నేను చికెన్ పచ్చడి చూపించాను, అది చింతపండుతో అని చెప్పి చూపించానండి. ఇప్పుడు రొయ్యల పచ్చడి కూడా చింతపండుతోనే అనమాట. ఎందుకంటే చాలామంది నిమ్మకాయ వాడతారు, సో నిమ్మకాయ కూడా వాడచ్చు, నేను కాదన్ను. కాకపోతే చింతపండుతో అయితే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది, ప్లస్ కలుపుకున్నప్పుడు కూడా గుజ్జు ఎక్కువ ఉంటుంది, ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. నిమ్మకాయ అయితే ఏంటంటే కొంచెం లిక్విడ్ ఫామ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఇలా చేస్తాను అనమాట, చింతపండుతోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అవి ఎలా తయారు చేసుకోవచ్చో కూడా చూపిస్తానండి. సింపుల్గా చేసుకోవచ్చండి, పెద్ద కష్టపడక్కర్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ నేను చూపించిన ప్రాసెస్లో కనుక వన్ బై వన్ చేసుకుంటా వెళ్తే కనుక ఆ ప్రాసెస్ ప్రకారం మనకి టైం వేస్ట్ అవ్వదండి. పచ్చడి పెట్టినా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఈజీగా పెట్టేసుకోవచ్చండి. పచ్చడి అంటే పెద్ద ప్రాసెస్ ఏమో, అందులో ఎన్వి పచ్చళ్ళు అంటే చాలామంది బయటే కొనుక్కుంటారండి. ఇంట్లో చేసుకోవడం అంటే మళ్ళీ అది కుదరదో మళ్ళీ చాలా రేటు పెట్టుకుంటాం కదా, పాడైపోద్ది కదా అని. ఈ ప్రాసెస్లో నేను చెప్పిన కొలతల ప్రకారం కరెక్ట్గా చేసుకోండి. మీరు అసలు ఒక ఉప్పు తగ్గిందని కానీ కారం తగ్గిందని కానీ అసలు ఆ డౌట్ కూడా మీరు అక్కర్లేదండి. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే, నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తానండి వంటలు కానీ పచ్చళ్ళు కానీ, చాలా బాగా చేస్తాను నేను. ఇదైతే నాకుంది. ప్లస్ చికెన్ పచ్చడి పెట్టినప్పుడు కూడా చాలామంది అదే ప్రాసెస్ ప్రకారం చేసుకుని మీరు చెప్పిన ప్రకారం చేసుకున్నామండి, చాలా కరెక్ట్గా వచ్చింది, ఏమీ ప్రాబ్లం రాలేదని నాకు కామెంట్స్ కూడా వచ్చినాయండి. అందుకని నేను చెప్తున్నాను, ఎవరన్నా చేసుకోవచ్చండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. రొయ్యలండి ఒలిచిన తర్వాత 1/2 కేజీ ఉన్నాయండి కరెక్ట్గా, పెద్ద రొయ్యలు. పసుపు, ఉప్పు, కారం, అలాగే ఆయిల్ 2 బౌల్స్ పడద్దండి. అలాగే చింతపండు ఓ చిన్న నిమ్మకాయ అంతా నానబెట్టుకున్నాను. దీనిలో ఈ పలావాకు, అలాగే చెక్క, లవంగాలు, జాపత్రి అంటే కొంచెం బాగుంటుందండి ఫ్లేవర్. అలాగే కొద్దిగా ఒక 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు, అలాగే 2 స్పూన్స్ ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్, చిన్న స్పూన్తో 2 అంతే. ఇప్పుడు ఫస్ట్ మనం రొయ్యలు వేసేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, మనం కొలత పెట్టుకున్నాం కదండి, దానిలోదే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అనమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాం కదా 2 స్పూన్స్, అది కూడా వేసేసుకుందాం. వేసేసుకుని ఇది ఒకసారి కలిపేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం అండి. ఇలా మొత్తం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యలన్నిటికి కలిసే విధంగా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈలోపు చింతపండు నానబెట్టుకున్నాం కదా, చిన్న నిమ్మకాయ అంతండి. లేదు చింతపండు ఇష్టపడిన వాళ్ళు ఉంటే కనుక ఒక 3 మీడియం సైజు నిమ్మకాయల రసం పోసుకోవచ్చు. నేను ఇటువైపు ఏమో రొయ్యలు పెట్టేస్తున్నాను, అలాగే అటువైపు చింతపండు కూడా పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఇవేమో ఉడకాలి, చింతపండు ఏమో ఉడికి చల్లారాలి మనం మిక్సీ పట్టుకుంటాక, అందుకని 2 ఒకేసారి పెట్టేస్తున్నాం. ఇదిగోండి, రొయ్యల్లో ఇంకా మనం వాటర్ అది ఏం పోయక్కర్లేదనమాట. ఆ నీరంతా కూడా డ్రై అయిపోయే వరకు మనం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే దీనిలో వేయటం వల్ల రొయ్యలంతా కూడా బాగా పట్టుకుంటుందండి. ఆ నీసు వాసన అది ఏముండదు అనమాట. ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి మనకి. అలాగే ఈ వైపు చింతపండు కూడా ఉడికిపోతుందండి. ఇంకా తీసేస్తున్నాను. మనం ఇంకా మెంతులు, ఆవాలు పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అవి 2 వేపుకుందాం. ఇవి కూడా లో ఫ్లేమ్లో దగ్గరుండి వేపుకోవాల్సిందేనండి, మాడిపోతే ఏంటంటే చేదు వచ్చేస్తుంది పచ్చడి. అవి చిటపటా అంటాయండి, అప్పుడు మనం ఆపేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. అదిగోండి ఎగురుతున్నాయి చూసారా, ఇప్పుడు మనం ప్లేట్లో వేసేసుకోవడమే, దాంట్లో కూడా ఉంచకూడదు. ఇప్పుడు నెక్స్ట్ మనం
చెక్క ఇవి పెట్టుకున్నాం కదా లవంగాలు, కొంచెం కొంచెమేనండి, 4 చెక్క ముక్కలు, 4 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకు, ఒక జాపత్రి ముక్క అన్నమాట, అంతే. ఫ్లేవర్ బాగుంటుంది. అవి కూడా జస్ట్ వేడైతే చాలండి, అలా తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ధనియాలు పచ్చియే వేసుకుందాం అండి, వేపుకోక్కర్లేదు ధనియాలు ఏమి. ఇవి చల్లారిన తర్వాత ధనియాలు ఇవన్నీ కూడా ఒకేసారి మిక్సీ పెట్టేసుకుందాం అండి. మనమేం విడివిడిగా ఏం పెట్టుకోక్కర్లేదు దానికి. ఈ చిన్న మిక్సీ ఉంటే కనుక బాగా యూజ్ అవుతుందండి, పొళ్ళకి బాగా చక్కగా నలుగుతుంది. చూడండి, ఇంకా ఈలో మనకి రొయ్యలు కూడా ఉడికిపోయిందండి, నీరంతా డ్రై అయిపోయింది. తీసేసి ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను. చూడండి, చూసారా అల్లం అంతా కూడా ముక్కలకు పట్టుకుందనమాట. ఇప్పుడు మనం రొయ్యలు మళ్ళీ వేపుకోవాలి కదా, ఆ పెట్టుకున్నటువంటి బౌల్లో ఆయిల్ వేసేసాను. ఒకటి, ఇంకోటి కూడా పడుతుందండి. ఇంకా వేడెక్కిన తర్వాత మెల్లిగా వేసుకోండి. మనకి ఇది ఆల్రెడీ వాటర్లో మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి అండి తొందరగానే వేగిపోతాయి అన్నమాట. ఎంతో పెద్ద టైం పట్టదు, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే. కాకపోతే దగ్గరుండి మట్టుకు చూసుకుంటూ ఉండాలి, మాడిపోతే కనుక ఫ్లేవర్ తేడా వచ్చేస్తుంది మనకి. లైట్ బ్రౌన్ షేడ్ రావాలండి. అలాగే బబుల్స్ లాగా వస్తున్నాయి కదా ఆయిల్లో, ఆ బబుల్స్ ఆగిపోవాలండి. చికెన్ పచ్చడికైనా ఇదే ప్రాసెస్, మటన్ అయినా ఇంతేనండి, ఇదైనా ఇంతే. మన ఛానల్లో చికెన్ పచ్చడి కూడా ఉందండి, ఫస్ట్ వీడియో పెట్టిందే అది నేను. అదిగోండి, ఇంకా దాదాపు వేగిపోతున్నాయి అన్నమాట. ఆ బబుల్స్ కూడా తగ్గుతున్నాయి, చూసారా? ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసేసి కొంచెం అలా ఉంచాను అనమాట, ఆ వేడికి కూడా లాక్కుంటుందిలే అని చెప్పి. స్టవ్ ఆఫ్ అయిన తర్వాత కూడా చూసారా ఎంతసేపు ఆ వేడికి మగ్గుతుందో రొయ్య. ఇప్పుడు మనం ఇంకా తీసేసుకోవచ్చండి. తీసేసి మనం ఏ బౌల్లో అయితే మనం కలుపుదాం అనుకుంటామో అన్నీ మిక్స్ చేసుకోవాలి కదా, కారం, ఉప్పు, మసాలాలు అన్నీ, అదంతా సరిపోయే విధంగా ఒక బౌల్ తీసుకొని దానిలో కలిపేసుకుందామండి. ఇంకా ఈ బౌల్ సరిపోతుంది నాకు, అందుకని చెప్పి ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. ఈ కలిపేటప్పుడు కూడా ఎప్పుడు కూడా వేడి పూర్తిగా చల్లారిపోవాలండి. ఆయిల్ కానీ ఈ వేపిన రొయ్యలు కానీ, కొంతమంది ఫాస్ట్గా చేసేద్దాం అని చెప్పి గబుక్కున్న వేడి మీద ఉన్నప్పుడు కనుక కలిపారనుకోండి, ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బూజు వచ్చేస్తుంది పచ్చడి. పూర్తిగా చల్లారాలి. ఇలా అన్నీ కూడా ఈ బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇంకా ఆయిల్ ఉంది కదా, మనం ఈ రొయ్యలు వేపిన ఆయిల్, అది మనం తర్వాత ఎప్పుడు పోసుకోవాలో చెప్తానండి. ఆయిలే సరిపోద్ది, అందుకని చెప్పి ఎక్కువ పోసుకోకూడదు అనమాట, సరిపడా వరకే వేసుకోవాలి. మనకి ఇలా చింతపండు కూడా ఉడికి చల్లారిపోయిందండి. ఆ మసాలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని దానిలో చింతపండు గుజ్జు కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇలా పేస్ట్ చేసేసుకోవడమే. కరెక్ట్గా పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్స్ అవుద్దండి మనకి. అంటే కొత్త వాళ్ళు ఎక్కువ వద్దు తక్కువ వద్దు అనుకుంటారని చెప్పి చెప్తున్నాను అనమాట. అది కూడా చూడండి, కరెక్ట్గా 2 స్పూన్స్ అయింది నాకు. ఇంకా నెక్స్ట్ మనం పట్టి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి అంతా కూడా, అది వేసేసుకుందాం. నేను కారం కానీ ఉప్పు కానీ ఈ గ్లాస్తో తీసుకున్నానండి, మీకు చూపిస్తాను. చిన్న గిద్ద గ్లాస్ అనమాట. కారం ఫుల్గా వేసేస్తున్నానండి. ఉప్పు మట్టుకు కొంచెం ఆపుతున్నాను నేను, చాలకపోతే వేసుకోవచ్చండి. ఉప్పు ఎక్కువైతే మనం ఏం చేయలేం కదా, అందుకని చెప్పి కొద్దిగా 1 స్పూను ఆపాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా మనం
స్పూన్తో కలిపేసుకుందాం అండి. చింతపండు కానీ మసాలాలు అలాగే కారం ఉప్పు రొయ్యలకి బాగా కలిసే వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంతే అండి, బాగా పట్టింది కదా. ఇంకా మనకి ఈలోపు మనం నూనె ఉంది కదా, అది కూడా చల్లారుతుంది అనమాట. మనకి అది చల్లారిపోయిన తర్వాత ఆ నూనె పోసాను చూడండి. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు పొయ్యంగానే మనకి నూనె చాలదేమో అని చెప్పి అనిపిస్తుంది ఎవరికైనా, కానీ సరిపోద్దండి మన లెక్క ప్రకారం. మీకు బండగుర్తు ఏంటంటే నేను కారం అది చూపించాను కదా గ్లాసు, ఆ గ్లాసుతో కరెక్ట్గా 2 గ్లాసులు ఆయిల్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి, తగ్గదు పెరగదు. ఇప్పుడు మనకు చూడడానికి ఆయిల్ లేనట్టు ఉంటుంది, కానీ మీకు ఒక 1 అవర్ తర్వాత నేను తీసి చూపిస్తాను. చూడండి ఆయిల్ ఎలా పైకి వస్తుందో. ఎందుకంటే నాన్ వెజ్లో మరీ ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా దాన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోలేం కదండి, పాడేయలేము. అందుకని చెప్పి కరెక్ట్గా కొలత ప్రకారం చేసుకుంటే మనకి మొయినంగా ఉంటుంది అన్నమాట. ఇంకా కాసేపు మూత పెట్టేసి 1 గంట వదిలేస్తానండి. మీకు నూనె ఎలా తేలుద్దో చూపిస్తాను. చూసారా, నేను 1 అవర్ తర్వాత పక్క పెట్టేసి కలుపుతున్నానండి. ఆయిల్ మనం రొయ్యలు వేపాం కదా, ఆ ఆయిల్ అంతా కూడా వస్తుందండి. ములక్కాయ పచ్చళ్ళు అయినా చికెన్ పచ్చళ్ళు అయినా ఏదైనా ఇలా వస్తుంది. మనకి చూడంగానే చాలదని చెప్పి గబగబా నూనె పోసేసుకోకూడదు అనమాట. ఇప్పుడు నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. అంతేనండి, ఎన్వి పచ్చళ్ళు పెట్టడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే నేను చెప్పాను చూడండి చిట్కాలు, ఆయిల్ చల్లారాలి, వేడి మీద కలపకూడదు, అవన్నీ కూడా మనం గమనించుకోవాలన్నమాట. కొలతలోటి చూసుకోవాలి జాగ్రత్తగా. చూడండి చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. ఇది ఒలిచిన తర్వాత 1/2 kg రొయ్యలండి. అంటే మనం కేజీ తీసుకుంటే 1/2 kg వస్తుంది ఒలిచాక. చూసారు కదండి, ఇదిగో ఎంతో టేస్టీ అయిన రొయ్యల పచ్చడి ఎలా సింపుల్ పద్ధతిలో పెట్టుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ నూనె కూడా ఇంకా ఉన్న కొద్దీ తేలుద్దండి. మనం చూడంగానే అమ్మో నూనె సరిపోదేమో అని ఫస్ట్ మీరు కలిపినప్పుడు అనుకుని ఉండొచ్చు, కానీ తర్వాత రొయ్యల్లో నూనె అంతా కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ వదిలేస్తే ఇలా తేలుద్దండి. మీరు కూడా ఈ ప్రాసెస్ ప్రకారం ఇలా రొయ్యల పచ్చడి తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అందరూ ఇంట్లోనే కేర్ఫుల్గా ఉండండి సాధ్యమైనంత వరకు. ఇదంతా కూడా ముగిసిపోయే వరకు మనకి తప్పదు. జెంట్స్ కంటే ఇంకా తప్పదండి, వాళ్ళు ఇంకా ఆఫీసులకి వెళ్ళాలి కాబట్టి మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటూ పిల్లల్ని అది మనం జాగ్రత్తగా. లేడీస్కి అయితే ఇంకొంచెం పని ఎక్కువే, కానీ తప్పదండి. ఉంటానండి, బాయ్.